अस्सलामुअलैकुम, हाय, हेलो, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోండి. ఒక మీడియం సైజ్ ఆనియన్ 2 తీసుకొని ఇదిగో ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. అదేవిధంగా ఇది బ్రౌన్ కలర్ వచ్చేసాక అల్లం వెల్లిపాయ పేస్ట్ నేను 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. చిన్న టీ స్పూన్తో నేను ఇక్కడ 3 టీ స్పూన్లు యాడ్ చేశాను. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 1.5 టీ స్పూన్ ఉంటుంది. నైట్ మిగిలిపోయిన రైస్ నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. మిగిలిపోయిన రైస్ తోటి ఇదిగో ఇలా చక్కగా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని అందులో 1/2 టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేసుకోండి. కొత్తిమీర, పుదీనా 2 మిక్స్ ఈక్వల్గా తీసుకోండి. ఒకవేళ లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. కరివేపాకు ఉన్నా కానీ మీరు యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఫ్లేవరు చక్కటి ఫ్లేవర్ వస్తుంది. ఇదిగో ఇలా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసాక నేను ఇక్కడ ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ తీసుకున్నాను. 1.5 టీ స్పూన్ కారం తీసుకున్నాను. స్పైస్ మీ ఇష్టం అండి. మీకు ఎక్కువ కారం కావాలనుకుంటే అక్కడ మీరు ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ వరకు పసుపు తీసుకున్నాను. స్పైసీ మీరు టేస్ట్ని బట్టి మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చికెన్ మసాలా యాడ్ చేశాను, ఒక 1/2 టీ స్పూన్ వరకు. ఇది మంచి ఫ్లేవర్ వస్తుంది చికెన్ మసాలా యాడ్ చేయడం వల్ల. ఎగ్ వేస్తే బాగుంటుందండి. ఇదిగో నేను ఇక్కడ ఎగ్ యాడ్ చేస్తున్నాను. నేను ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. మీరు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇది 300 గ్రామ్ వరకు ఉంటుంది రైస్, ఉడికిన రైస్. నేను నైట్ మిగిలిపోయిన రైస్తో నేను ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇక్కడ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. నేను చేసినట్టే చేయండి, చాలా టేస్టీగా వస్తుంది, అద్భుతంగా ఉంటుంది, ఫ్లేవర్ అద్దరిపోతుంది. ఇంట్లో ఇది మీరు ప్రిపేర్ చేసుకున్నా కానీ రెస్టారెంట్ నుండో లేకపోతే ఢాబా నుంచే తెచ్చుకున్న, మనకు స్ట్రీట్ సైడ్లలో కూడా వాళ్ళు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తారు, అలానే ఉంటుందండి. వాళ్ళు వేసే ఇంగ్రీడియంట్స్ ఏంటిదంటే చికెన్ మసాలా యాడ్ చేస్తారు, గరం మసాలా. ఇదిగో నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను. గరం మసాలా యాడ్ చేస్తారు, అందుకే చక్కటి ఫ్లేవర్ వస్తుంది. కొత్తిమీర, పుదీనా మనం ఏదైతే ఫ్రైడ్ రైస్లో యాడ్ చేసుకుంటామో అది చక్కటి ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది, నోటికి రుచిగా ఉంటుంది. అదేవిధంగా నేను ఇక్కడ రైస్ ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను. ఇందులో మీకు కావాలైతే ఇక్కడ నిమ్మకాయ ఆప్షన్ అండి. నైట్ రైస్ కాబట్టి నేను ఇక్కడ నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు వేడి అన్నంతో కనుక మీరు ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ ప్రిపేర్ చేసుకుంటే నిమ్మకాయ యాడ్ చేసుకోకండి. నేనైతే నిమ్మకాయ యాడ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది యాడ్ చేస్తే. అంటే కొంచెం అన్నం అలా తిన్నాక కానీ ఇంకా కొంచెం ఏమైనా మిగిలిపోతే ఖరాబ్ కాకుండా బాగుంటుంది రైస్. లేకపోతే అన్నం పాసిపోతుంది కదండి, వేస్ట్ అయిపోతుంది రైస్. అందుకని నేను ఇక్కడ నిమ్మకాయ పిండాను. చూడండి, నేను చేసినట్టుగానే చెయ్యండి, చాలా టేస్టీగా కుదురుతుంది, అద్భుతంగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇదిగో నేను చేసినట్టు చేయండి, అద్భుతంగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నాకు ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో. చూడండి, ఇదిగో అయిపోయిందండి. ఇది ఇలా కలిపేసేయండి. ఎక్కడ అన్నం అలా ఉండలుగా లేకుండా చూసుకొని జాగ్రత్తగా కలిపేసేయండి. ఇదిగో అయిపోయిందండి. కాస్త 1 నిమిషం అలా వేడైందంటే మనకు రైస్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇలా 1 నిమిషం 2 నిమిషాలు అలా మనం తక్కువ మంట మీద ఇలా చక్కగా వేయించేసుకోండి, అలా ఫ్రై చేసేసుకోండి రైస్ అంతా. ఇదిగో ఎంత చక్కగా, ఎంత ఫ్లేవర్ఫుల్గా, మనం బయట నుంచి తెచ్చుకున్నా కానీ అంత టేస్ట్ ఉండదండి. మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నంత మనం చక్కగా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని అన్ని మసాలాలు వేసుకొని ప్రిపేర్ చేసుకుంటాం కదా, అందుకని అంత రుచిగా ఉంటుంది. థ్యాంక్ యూ.